మన కళ్ళ ముందు తెరపై వెలుగులు, నీడలు, కలల కదలికలు మొదలవుతాయి. మన దృష్టిలో సినిమా థియేటర్స్ అంటే సూపర్ హిట్ సినిమాలు, స్టార్ హీరోస్, గ్లామరస్ హీరోయిన్స్, ఫేమస్ డైరెక్టర్స్ మరియు నవరసాలను పండించి కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్. ఇలా ఒకరా ఇద్దరం కొన్ని వేల మంది సినిమా మీద పిచ్చితో సినిమానే జీవితం అనుకునే యాక్టర్స్ మరియు టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి కళలతో నిండిన ఓ అద్భుతాన్ని నిర్మించేదే చలనచిత్రం. సినిమా అంటే కేవలం వినోదం కాదు, అది భావోద్వేగాల సముద్రం, కళల కవిత్వం, సృజనాత్మకతకు ప్రతిరూపం. ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి డైలాగ్ వెనుక ఒక భావం ఉంటుంది, ప్రతి పాట వెనుక ఒక కళ ఉంటుంది. మనసులను కదిలించే కళ మన ఊహలకు రెక్కలు తొడిగి అందని మరియు చూడలేనివన్నీ చూపించే మహత్తర మాయాజాలమే సినిమా. ఇదంతా తెరపై కనిపించే సినిమా కాగా, దాన్ని ప్రదర్శించే స్క్రీన్ ఆపరేటర్, సౌండ్ ఇంజనీర్ మరియు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ ఫుడ్ స్టాల్ని నిర్వహిస్తూ వచ్చిన ప్రతి కస్టమర్కి అన్ని రకాలుగా సంతృప్తి కలిగించి సినిమా చూపించే వారి వెనుక దాగి ఉన్న నిజమైన కథలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చూపించే మా ఈ చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. పాపని ఇక్కడ ఫేమస్ అదే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫీల్డ్ కావాలని వచ్చారా? ఎలా వచ్చారు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినా నేనైతే. ట్రాన్స్ఫార్మర్ ద లాస్ట్ స్కాన్స్ లోడింగ్ చేసి అన్ని చెక్ చేసుకొని పోతుంటే నాకే కుకట్పల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. లేచి ఇంటికి పోయిన రోజులు నేను. మామూలుగా చెప్పాలంటే మాక్సిమం అందరూ ఎక్స్పెక్ట్ చేసేది రెస్టారెంట్, హోటల్, 5 స్టార్ హోటల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే వ్లాగ్ ఇస్ లిటిల్ బిట్ స్పెషల్. ఈరోజు థియేటర్కి వచ్చాను. మన వరకు రీచ్ అవ్వడం కోసం బ్యాక్ అండ్ చాలా మంది పనిచేస్తారు. టాక్ టు ది థియేటర్ స్టాఫ్, అండర్స్టాండ్ ద రియల్ ప్రాసెస్ బిహైండ్ ద రన్నింగ్ ఏ సినిమా థియేటర్ స్మూతీ. లెట్స్ బిగిన్. హాయ్ బ్రో, పేరు? నా పేరు వికాస్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇందులో? నేను 6 months ఇక్కడ చేసి. మీదంతా టికెట్ కౌంటరింగ్ ఎంటైర్ మీరే మెయింటైన్ చేస్తారు? టికెట్ కౌంటర్. ఎలా పడతాయి మామూలుగా టికెట్స్? ఆఫ్లైన్ లో ఎలా తీసుకుంటారు? ఆన్లైన్ బుకింగ్ ఎలా పడుతుంది? అంటే మేము సినిమా క్రియేట్ అయినాక ఆన్లైన్ లో బుకింగ్ అవుతుంది. ఆన్లైన్ లో కొంతమంది బుకింగ్ చేసుకుంటారు, తర్వాత వచ్చి ఇక్కడ కస్టమర్ కి వచ్చి మామూలుగా సినిమా స్టార్ట్ అయినాక కూడా టికెట్లు ఇస్తారా? ఇప్పుడు అంటే సినిమా స్టార్ట్ అయినాక 15 minutes దాకా టికెట్ ఇస్తాం. టికెట్స్ అప్పటి వరకు కూడా ఇస్తాం. ఇప్పుడు ఇస్తాం. ఎలా ఉంటది మీ లైఫ్ సైకిల్ ఇక్కడ? ఎప్పుడు వస్తారు? మార్నింగ్ 8 నుంచి 5:30 వరకు ఉంటాము. మిగతా వాళ్ళు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ సెకండ్ షోస్ కూడా ఉంటాయి కదా? 2 shifts ఉంటాయి. 8 నుంచి 5:30 వరకు. 2 నుంచి 11:30 సినిమా క్లోజ్ అయింది. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా టికెట్ రేటు ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి? ఇప్పుడు ఆన్లైన్ లో చేస్తే మామూలుగా జిఎస్టీ అదంతా పడుతుంది కదా, ఇక్కడ అదంతా ఏముండదు. ఎలా ఎంత డిఫరెన్స్ అంటే ఆన్లైన్ బుక్ మై షో లో బుక్ చేసుకుంటే మనకు కన్వీనియన్స్ చార్జెస్ అనేది పడుతుంది. ఇక్కడైతే ఏం పడదు. టికెట్ ప్రైస్ వచ్చేసి సినిమా బట్టి ఉంటది. 250 or 200. ఈ బెనిఫిట్ షోకి ఎలా ఉంటుంది టికెట్స్? అది ఆన్లైన్ లోనే ఇష్యూ చేస్తారా? ఇక్కడ కూడా ఇస్తారా బెనిఫిట్ షోస్? ఓకే, ఆన్లైన్ లో కూడా వస్తుంది. కస్టమర్ వచ్చి ఇక్కడ కూడా తీసుకుంటారు. ఇప్పటి వరకు మీ 6 months లో బెస్ట్ అంటే పెద్ద సినిమాకి ఎక్కువ టికెట్లు ఆఫ్లైన్ లో వచ్చి తీసుకునే అలా ఏమైనా ఉందా? పెద్ద సినిమా అంటే మిరాయి మూవీకి వచ్చారు, ఓజీ మూవీకి వచ్చారు. మీకు ఇక్కడ నచ్చే విషయం ఏంటి? మామూలుగా ఇక్కడ అంతే క్రౌడ్ ఉండరు, సినిమాని బట్టి పబ్లిక్ వస్తూ ఉంటారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ గాయ్. ఓకే. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? నేను 1 year అయింది. ఎలా ఉంది మామూలుగా క్రౌడ్ గానీ, థియేటర్ లైఫ్, ఇక్కడ సెక్యూరిటీ? క్రౌడ్ అనేది అంటే ఏదో పెద్ద పెద్ద మూవీస్ కంటే క్రౌడ్ ఉంటుంది. నార్మల్ గా అంటే లైట్ గా ఉంటుంది. మామూలుగా ఏమేమి చెక్ చేస్తారు ఒక పర్సన్ లోపలికి వస్తే? ఏమేమి అలా ఉంటది, ఏమేమి అలా ఉంటుంది? ఫుడ్ ఐటమ్ మాత్రం ఎలా ఉండదు. తంబాకు గుట్కా కానీ ఎలా ఉండదు. నార్మల్ గా బేబీ ఫుడ్ ఎలా చేస్తుంది. లైఫ్ కావాలని వచ్చారా అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ గా? ఫస్ట్ అపర్నల్ చేస్తుంటారు నియోమాల్ నల్లగంట. ఇక్కడ మానేసి ఇక్కడ సినిమాలో ఒకసారి ట్రై చేద్దాం అనేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్, అక్కడ మాల్ సెక్యూరిటీ గార్డ్. ఇక్కడ సినిమాలో ఒకసారి చూద్దాం అనేసి నచ్చిందని ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుందా దీనికి కూడా? ఇంటర్వ్యూ టైం నార్మల్ జాయినింగ్ చేసి. మాల్ సెక్యూరిటీకి ఇక్కడ థియేటర్ సెక్యూరిటీ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ స్టాండింగ్ డ్యూటీ ఉంటుంది, ఇక్కడ కొంచెం రెస్ట్ ఫ్రీ ఉంటుంది. తిరగచ్చు, షోస్ ఖాళీ ఉన్నప్పుడు కూర్చోవచ్చు, తిరగచ్చు. ఓవరాల్ సెక్యూరిటీ. హాయ్ బ్రో, నీ పేరు? శివ. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ? 1 year అవుతుంది. ఏ ఐటమ్స్ బాగుంటాయి మీ దాంట్లో? శాండ్విచ్, పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఎక్కువ ఇష్టం అంటే శాండ్విచ్, బర్గర్స్ అంతే. ఎక్కువగా పిల్లలు మామూలుగా ఫ్యామిలీ టైప్ అందరు తీసుకునేది ఏంటి? సినిమా వాళ్ళు అనగానే ఒక బేకరీ ఐటమ్, ఒక స్నాక్ ఐటమ్ అనగానే ఏది? సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్. మామూలుగా అందరు పాప్కార్న్ అంటారు కదా బ్రో. పాపని ఇక్కడ ఫేమస్ అదే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫీల్డ్ కావాలని వచ్చారా? ఎలా వచ్చారు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినా నేనైతే.
ఎంజాయ్మెంట్ ఉంటది. ఇప్పుడు మామూలుగా ఇదంతా ఓకే, నార్మల్ గా జనరల్ పబ్లిక్ ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు హౌస్ఫుల్ టైంలో ఒకే మంది ఇట్లా ఎగబడతారు కదా, అప్పుడు ఎలా ఉంటది, ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ ఇంకోటి కౌంటర్ లో ఎంత మంది ఉంటారు మొత్తం బాయ్స్? ఉంటారు ఒక 6-7 మంది ఇక్కడ ఉంటారు. ఇక్కడైతే ఇక్కడ ఉంటారు, అక్కడ 3 మెంబర్స్ అక్కడ ఉంటారు. క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో అయితే మేనేజ్ చేసుకోవాలి, తప్పదు ఇక. అంటే ఎలా ఎగబడతారు కదా లైన్ అవునవును. అప్పుడు కొన్ని కౌంటర్ లో మిస్ అవడం అమౌంట్ దగ్గర, ఇప్పుడు కొన్ని క్వాంటిటీ కూడా కొంతమంది చేంజ్ దగ్గర అది ఎలా మేనేజ్ చేస్తారు? కింద మీద అవుతుంది కానీ ఇక చేసుకోవాలి, తప్పదు. చాట్లు అవన్నీ ఇట్లా చాలా వస్తాయి, చూసుకోవాలి అదంతా. ఒకప్పుడు నేను కూడా కౌంటర్ లో పనిచేసిన బ్రో. పాప్కార్న్ ది మనకు కౌంట్ ఇస్తాడు కదా, పాప్కార్న్ కప్స్ అవి ఎక్కువ వెళ్ళిపోయినా గానీ మన దాంట్లో కటింగ్ అదంతా ఉంటుంది. నేను కూడా చేసిన. ఎలా ఉంటది అప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు చేస్తాం ఫ్లో లో, అప్పుడు ఎగబడ్డ జనానికి ఇచ్చేస్తాం. తర్వాత చూసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ కి క్వాంటిటీకి మిస్ మ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంట్, మన దాంట్లో కట్ చేస్తాము అది అని ఉంటారు. శాలరీలు తక్కువ, నేను కూడా చేసి శాలరీ తక్కువ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? బెటర్ గా చేస్తే బాగుండని, క్వాంటిటీ కూడా చూసిస్తే బెటర్, మన శాలరీ కూడా ఫుల్ గా వస్తుంది కదా అనిపిస్తుంది. మీకు ఎంత వస్తుంది శాలరీ? 13,500 సరిపోతుందా మరి? మేనేజ్ చేసుకోవాలని. ఇక్కడైనా ప్రాపర్ ఇక్కడ మాది నారాయణఖేడ్ సార్. మీరు ఎడ్యుకేషన్ ఏం చేస్తారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు పోయి గట్టి వస్తున్నాం. మరి దీని తర్వాత ఏం ట్రై చేయలేదా మామూలుగా కోర్స్ కానీ? కార్ డ్రైవింగ్ చేద్దామని ఆలోచన ఉంది. కార్ వచ్చినాక కార్ డ్రైవింగ్ నేర్చుకో, అది చేస్తా ఇది చేస్తా. ఏంటి బ్రో, లైఫ్ ఇక్కడే ఆగిపోద్దు, ముందుకు వెళ్ళాలి. ఓకే. హాయ్ గైస్, మాడే ఫ్రెండ్, ఎంటర్ సీనియర్ టెక్నీషియన్ ప్రొజెక్టర్ ఫ్రమ్ ఈ థియేటర్కి. సో వాడి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్ని ఇయర్స్ పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, అండ్ ఎంత నాలెడ్జ్ ఉంది ప్రొజెక్టర్లో, టెక్నాలజీ వాడుతున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ రా, హాయ్, నీ పేరు చెప్పండి. నా పేరు భరత్ రాజ్. నేను గత 15 years నుంచి ప్రొజెక్షన్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మేము వాడేది ప్రొజెక్టర్ బార్కో 32B, 32B2, 23B2, అన్ని ల్యాంప్ లేజర్ ప్రొజెక్టర్లు కాదు, నార్మల్ ప్రొజెక్టరే. సిల్వర్ స్క్రీన్స్, 2 సిల్వర్ స్క్రీన్స్, ఒకటి నార్మల్ స్క్రీన్, మిగతా సౌండ్ 7.1 డాల్బీ డిజిటల్. సిల్వర్ స్క్రీన్ ప్లెయిన్ స్క్రీన్ కి తేడా ఏంటి? సిల్వర్ స్క్రీన్ అయితే 3D వస్తుంది, ప్లెయిన్ స్క్రీన్ కి అయితే 3D రాదు, ఓన్లీ వైట్ క్లాత్ అంతే. ఈ సౌండ్ సెట్టింగ్స్ ఇప్పుడు మూవీ ఎట్లా వస్తుందో 5.1, మూవీని కంటెంట్ బట్టి సౌండ్ ఎక్కువ ఉంది అనుకో మేము 5.1 పెడతాం. ఒకవేళ తగ్గి ఇంగ్లీష్ మూవీస్ అనుకో మైనస్ లో పెడతాం, మేము ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సింది వస్తుంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాం. మామూలు కొత్త సినిమాలు కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది. ఇప్పుడు మనకు టైంకి రావు. ఒకప్పుడు రీల్స్ ఉండేది, మన కాడ వేరే కాడ అయిపోతే మనకు వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఆన్లైన్ పై నుంచి వైర్ ట్యాప్ అని మాకు వచ్చింది. మొన్న దాకా హార్డ్ డిస్క్ వచ్చింది ఒక 5 years బ్యాక్. ఇప్పుడేమో ఆన్లైన్ వైర్ ట్యాప్ అని పెట్టారు, దాంట్లోకి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ వచ్చేస్తాయి, డైరెక్ట్ వచ్చేస్తాయి. మనకు లైసెన్స్ లో ఒకటే, ప్రొడ్యూసర్ లా మన అమౌంట్ ఏమైనా కట్టకపోతే థియేటర్ వాళ్ళు వీళ్ళు అమౌంట్ కట్టినాక మనకు ఆ థియేటర్ కీస్ అనేది రిలీజ్ చేస్తారు, అప్పుడు మనకు మూవీ పడుతుంది. ఒక్కొక్కరు ఎర్లీ మార్నింగ్ వస్తాయి కేడిఎం, ఒక్కొక్కసారి 12 o'clock ఓపెన్ అయితే. ఎవరీ బెనిఫిట్స్ వాళ్ళు ఏమైనా ఉంటే 1 day బిఫోర్ వస్తుంది కేడిఎం. ఇప్పుడు నువ్వు సీనియర్ కదా, 5 స్క్రీన్ కి నువ్వే సీనియర్, నీ కింద ఇద్దరు పని చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తారు? 4 ఆపరేటర్లు ఉంటే మాత్రం మార్నింగ్ 2, నైట్ 2. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళిపోయాను కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు 3 ఉన్నాం కాబట్టి మార్నింగ్ ఒకడు, మిడ్ ఒకడు, నైట్ ఒకడు. నేను కంటిన్యూ నైట్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు కొన్నిసార్లు పిక్చర్ మధ్యలో ఆగిపోతుంది లేదా సౌండ్ సిస్టమ్ ఆగిపోతుంది, అప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు? అప్పుడు ఒక 10-15 minutes కస్టమర్స్ తో మాట్లాడి, మా బ్యాక్ ఎండ్ టీమ్ మాట్లాడి నాకు ఫోన్ చేస్తారు. దాని ప్రాబ్లం ఏమైతే ఉందో ఒకవేళ రీస్టార్ట్ చేస్తే పోతుందా, లేకపోతే కేబుల్స్ కొన్ని తీసి రీఫిక్స్ చేస్తాము, ఒక్కోసారి బోర్డ్స్ తీస్తాము, బోర్డ్స్ తీసి రీఫిక్స్ చేస్తాము. అప్పుడు షార్ట్ అవుట్ అయింది అనుకో ఓకే, లేకపోతే ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది, వాటికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆన్ ది స్పాట్, ఒకవేళ వేరే స్క్రీన్ ఏమైనా ఖాళీగా ఉంది అనుకో దాంట్లో ట్రాన్స్ఫర్ వీళ్ళని పంపించేసి ఈ వర్క్ చేసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఒకలాగా, డెవిల్ మూవీస్ అండ్ ఆ కైండ్ ఆఫ్ జోన్స్ ఉంటాయి కదా, వాటికి సౌండ్ ఎలా పెడతారు, వీటికి సౌండ్ ఎలా పెడతారు? ఇప్పుడు హర్రర్ మూవీస్ అంటే ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాం మూవీ లోపల నాకు సౌండ్ సరిపోయిందా, ఫస్ట్ చూసేది నేనే కాబట్టి నాకు సౌండ్ సరిపోయిందా, ఒకవేళ సరిపోకపోతే పెంచుకుంటా. అదే నేను కస్టమర్ నుంచి కూడా చూస్తాను, అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఎట్లా నచ్చిందంటే నాకు కూడా నచ్చినట్టు. ఇప్పుడు మీరు వాడుతున్న టెక్నాలజీ ఏది, లేజర్ దా లేక ప్రొజెక్టర్ దా? లేదు, లేజర్ ప్రొజెక్టర్ కాదు మాది, ఓన్లీ ల్యాంపే. ఇప్పుడు ల్యాంప్ అనేది ఏంటంటే ఒక 1100 hours నడుస్తుంది, ల్యాంప్ మార్చాలి. 1100s కి డల్ అవుతా ఉంటది లైటింగ్, లైటింగ్ డల్ అవుతా ఉంటది. అప్పుడు ఏం చేయాలి, మనం మారుస్తాం. ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నాకు సినిమా పిచ్ ఎక్కువ, నేను వచ్చిన ఈ ప్రొఫెషన్ కి. దీనిలో ఉన్న కంఫర్ట్స్ ఏంటంటే మాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటది. ఇక్కడ ఆపరేటర్ అంటే చాలా ఫ్యూచర్ ఉంటది నీకు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అయినా కింద ఒక 10 మంది ఉంటారు. నాకు తెలిసి ఒకప్పుడు నువ్వు స్నాక్స్ ఐటమ్ దాంట్లో చేసేదాన్ని, అక్కడ నుంచి ఇప్పుడు ఇంత సీనియర్ రిసోర్సెస్ గా ఎదిగినావు. ఏమైనా ట్రబుల్ ఫేస్ చేసినావు? మస్తు ట్రబుల్ ఫేస్ చేసిన, ఇంట్లో కానీ బయట కానీ చాలా ఫేస్ చేసి. ఇప్పుడు చాలా మంది అంటారు థియేటర్ లో పని చేస్తున్నాడు,
వాడు అది ఇది అని అంటారు కదా. ఎవడన్నా థియేటర్ లో పనిచేసేది మాత్రమే వాళ్ళకి తెలుసు, సినిమాలు చూసేది మాకు తెలుసు. దాని వెనకాల ఉండే కష్టం మాకు ఒక్కళ్ళకే తెలుసు. నిద్రలు ఉండకుండా ఇప్పుడు ఈ రోజు ఫ్రైడే, రేపు 8 or 9 సినిమాస్ ఉన్నాయి. మేము నైట్ అంతా కూర్చోవాలి, దాని లైసెన్స్ల కోసం ఎత్తుకాలి. కానీ చాలా మంది వచ్చి చూసి వెళ్ళిపోవడం వరకే తెలుస్తుంది, బ్యాక్ ఎండ్ ఇంత చేస్తున్నారు, Back end loading అదంతా అసలు ఈడ ఏం night నడుస్తుంది అంతా అనేది బయట వాళ్ళకి తెలియదు. నైట్ అంతా కూర్చొని లోడింగ్ పెట్టింది ఈడ మేము చేసేది మాకు ఒక్కరికే తెలుసు. వచ్చేటోళ్ళు ఎంజాయ్ చేసిపోతారా అదొక్కటే తెలుసు. దాని బ్యాక్ ఎండ్ మొత్తం మేమే నడిపిస్తాం. ఇప్పుడు ఇదంతా చేసి క్లోజింగ్ చేసుకొని మళ్ళీ నైట్ 2-3కి ఇంటికి వెళ్తారు. 3:30 అవుతుంది ఆల్మోస్ట్ ఇంటికి. ఇంటికి మార్నింగ్ డ్యూటీ అయిపోయి పోతుంటే ట్రాన్స్ఫార్మర్ ద లాస్ట్ స్కాన్స్ లోడింగ్ చేసి అన్ని చెక్ చేసుకొని పోతుంటే నాకే కూకట్పల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. లేచి ఇంటికి పోయిన రోజులు ఉన్నాయి. ఓకే గైస్, ఇది సీనియర్ ప్రొజెక్టర్ టెక్నీషియన్ మా భరత్. Hi guys, right now we are in projection room. Technically it's the heart of theater. We'll explore that room. Come on. హాయ్ బ్రో, మీ పేరు? వెంకట్. ఇక్కడ చెఫ్ గా చేస్తున్నారు. మొత్తం కుకింగ్ అంతా మీదేనా? స్నాక్స్ దగ్గర నుంచి మొత్తం మీదే. స్నాక్స్ కూడా మొత్తం ఏమేమి ఐటమ్స్ చేస్తారు? ఇక్కడైతే ఓన్లీ కాంటినెంటల్. మనకు స్నాక్స్ వచ్చేసి మొత్తం తప్పు నుంచి వచ్చేస్తాయి, ఎవ్రీడే ఫ్రెష్ ఉంటుంది. ఏమేమి ఐటమ్స్ చేస్తారు మామూలుగా? ఇక్కడ లైక్ పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, పన్నీర్ ర్యాప్, చికెన్ ర్యాప్, శాండ్విచెస్. మొత్తం మీ కంట్రోల్ మొత్తం- కిందనే. మొత్తం ఎంత మా మంది ఉంటారు control. మొత్తం కిచెన్ లో? కిచెన్ లో ఒక్కొన్నే Instagram ఇక్కడ stuff. ESP లో ఉంటారు, ESP బాయ్స్ ఉంటారు. నేను చెఫ్ ఒక్కొన్నే ఇక్కడ. మామూలుగా ఎలా సేల్ అవుతాయి బ్రో? ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుంది? చాలా కాంటినెంటల్ అయితే చాలా చిల్ అవుతుంది ఇక్కడ. అందులో మేజర్ ఐటమ్ ఇది. మేజర్ పిజ్జా, శాండ్విచ్, బర్గర్. రెసిపీ తక్కువ ఇక్కడ, శాండ్విచ్, బర్గర్, ర్యాప్స్ అంతే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ చెఫ్? మూవీ ఫీల్డ్ లో వచ్చేసి 2.5 years అవుతుంది. చెఫ్ అయితే 6 years. అంతకుముందు ఎక్కడ చేసేవాళ్ళు? అంతకుముందు బయట ఖతర్లో వర్క్ చేసా. ఇక్కడ వచ్చేసి అయితే 2 years హైదరాబాద్ లో. ఇక్కడ ఎలా ఉంది థియేటర్ ఫీల్ బెటర్ గా? హోటల్ చెఫ్ లాంటి రెస్టారెంట్లలో వాటిలలో ఉంటారని జనాలకు ఐడియా ఉంది. ఇక్కడ చెఫ్ ఉంటారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారు అన్నట్టుగా జనాలకు ఉంటుంది బయట ఎన్విరాన్మెంట్ ప్రకారం. ఇక్కడ మరి మీరు ఎలా? ఇక్కడ అంటే మనకు రిఫరెన్స్ లేదు బయట. అంటే సర్కిల్ ఉండాలి మనకు, ఫస్ట్ ప్లేస్ ఉంటే మంచిగా ఏం కాదు. అట్లా అని మనం ఇప్పుడు మామూలుగా చెఫ్ అంటే మాక్సిమం అందరు ఎక్స్పెక్ట్ చేసేది రెస్టారెంట్, హోటల్, 5 5 star హోటల్. నాకు రిఫరెన్స్ లేక ఓకే. ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ కూడా బాగానే ఉంటది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా చేయక ఇబ్బంది పడి అలా ఉందా చెఫ్ ఫీల్డ్ లో? అలా ఏం లేదు. నేను వచ్చేసి మొత్తం నేర్చుకుంది అయితే కాంటినెంటల్. అంటే సౌత్ ఇండియన్ కూడా వచ్చేస్తుంది. ట్రైనింగ్ లా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్ని నేర్పిస్తారు మనకి. మీరు ఎక్కడ చేసే ట్రైనింగ్? నేను చెన్నైలో తాజ్ కోరమండలో చేస్తాను. 6 months. కామిత్రి అక్కడ మొత్తం 1 year అయిపోయింది అక్కడ. దీనికి ఏమన్నా అలా ఎలా ఉంటది ట్రైనింగ్ తర్వాత? ఎలా పబ్లిష్ అవుతారు చెఫ్ గా? స్కిల్స్ బట్టిగా. స్కిల్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. ఒక్కొక్క రెసిపీ. అంటే దాంట్లో సౌత్ ఇండియన్ ఉంటుంది, కాంటినెంటల్ ఉంటుంది, నార్త్ ఇండియన్. ఇది గైస్ చెఫ్ విత్ వెంకట్. From operation, projection and customer support, entire departments plays a crucial role to play the movies without interruption. A big thank you to the entire theatre team for showing their insights. హాయ్ గైస్, ఇది ఓవరాల్ గా ఆర్సిపురంలో ఉన్న సినిమా థియేటర్. టోటల్ 5 screens ఉన్నాయి ఇక్కడ డిజిటల్ సౌండ్ తోటి. ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ అదంతా బాగుంది. అండ్ మా ఫ్రెండే కాబట్టి సౌండ్ చాలా బాగా పెడతాడు. స్క్రీన్ కూడా బాగుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద థియేటర్, ఎవ్రీ ఫిలిం ఇన్ దిస్ థియేటర్. థ్యాంక్ యూ.